క్షణార్థులు పబ్లిక్ ఇప్పుడే చల్లబడ్డదని అట్లా టీవీలో ముందట కూర్చున్నారులే. మా గంగులకు ఏదో పని ఉందని ఓ దినం మీతో ముచ్చట పెట్టమని నన్ను పంపిండు. ఊర్లో ఉండే నేను వచ్చే వరకు గివారైందుల్లా. ఏమెండలో ఎండలు పాడుపడ్డట్టే ఎంత కొట్టినట్టేనుల్లా. ఇక పొద్దుగాల 7ంటికి షాలైతే పొద్దుముఖంగా హారదాకుంటున్నాయి ఎండలు. ఇంట్లోకించి బయటకు పోవాలంటే ఇంట్లో ఉండంగానే చల్ల చెమటలు పడుతున్నాయి. ఏమోనుల్లా గీ ఎండలకు బయటకైతే పోకుర్రి, పోయినా జర పైలం ఇట్లా పోయి అట్లా రాన్రి. ఎట్లా పోయినా కానీ నెత్తికి రుమాలు క్యాపులు ఇంత మూతికి బట్ట చుట్టుకోర్రి, అస్సలు మర్చిపోకుర్రి. ఏమంటున్నాం? ముందుగా మనం హెడ్లైన్స్ చూద్దాం పారి. ఇయ్యాల కార్మికుల దినోత్సవము దొరుకుతుందా మరి ఏటక్సాలే గుర్తింపు? ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారట మళ్ళా, పెట్టుకోరి రానోళ్ళు అప్లికేషన్లా. మంత్రాలకు రాలుతాయి ఆ చింతకాయలు, లవ్వును దూరం చేస్తారట మంత్రగాళ్ళు. పెండ్లికి పోయి చేసిర్రు దొంగతనము, ఇవాళ చుట్టాలు చూపిర్రో ఈ పనితనము. ఏసీ రూమ్లో కూర్చొని పని చేయమంటేనే 8 గంటలు కూర్చుంటందుకు అవ్వా అయ్యా అంటారు. బాగా టైర్డ్ అయినామని ఇంటికి రాగానే ఫ్యాన్ వేసుకొని రికం లేకుండా పని చేసినంత ఫీల్ అవుతాం. కానీ కార్మికులకు ఎండ ఉండదు, నీడుండదు, వానుండదు, వరపు ఉండదు. కండలు గరగదీసి పెద్ద పెద్ద బంగ్లాలు కడతారు, బొగ్గు కొండలు తవ్వుతారు. రోడ్డు ఊడ్చేదాళ్ళే, మోరీలు సాఫ్ చేసేదాళ్ళే, చెత్త తీసుకుపోయేదాళ్ళే, చెట్లకు నీళ్లు పెట్టేదాళ్ళే. మరి వాళ్ళు లేకుంటే ఏ ఒక్క కంపెనీ కూడా నడవది, ఏ పని ముందట పడది. మరి అలా కార్మిక దినం కదా, వాళ్ళ కట్టాలని తలుచుకొని వాళ్ళ గురించి అరుచుకుందాం పాండ్రి. బడి కట్టేది కార్మికుడే, గుడి కట్టేది కార్మికుడే, కాళేశ్వరం కట్టింది కార్మికుడే, బ్యారేజీలు కట్టింది కార్మికుడే. హోటళ్ళు, రెస్టారెంట్లు, కంపెనీలు, కాలనీలు ఏది కట్టాలన్నా ఏం చేయాలన్నా ముందు యాదికొచ్చేది కార్మికులే, అడ్డ మీద కూలీలే. వాళ్ళు లేనిది దునియానే లేదు, వాళ్ళు లేనిది నీడనే లేదు, కొలువులే లేవు. అన్ని పనులు చేసిస్తే నీడ పట్టున కూర్చొని పనులు చేసుకొని వేలు సంపాదించేది వాళ్ళ వల్లే, కోట్లు కూడా పెట్టేది వాళ్ళ వల్లే. ఎర్ర జెండాలు ఎగరేసుడు, బైక్ ర్యాలీలు తీసుడు, నినాదాలు చేసుడు, జిందాబాదులు కొట్టుడు, సన్మానాలు, సభలు. ఇవాళ మేడే పండగ మెరిచిపోయింది పో. అన్నలక్కల కట్టాన్ని యాది చేసి సర్కారులున్న పార్టీ ప్రతిపక్షాలను ఎడ్డితే ఎగస్ పార్టీ వాళ్ళు సర్కారుకు సూటి పెట్టిర్రు. గులాబ్ పార్టీ వాళ్ళు, కమలం పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏడి కాడ మేడే పండగ చేసుకుర్రు, జెండాలు ఎగరేసిర్రు, గిఫ్టులు ఇచ్చుడు, కార్మికులు మెచ్చుకున్నారు, కన్నీళ్ళకి దంచుకోవడం సాగింది. అలా మేడే వాస్తవానికి మహిళా కార్మికుల దినంగానే మొదలైంది. మొట్టమొదటి జరిగిన పోరాటాలన్నీ మహిళా కార్మికులకు కూడా సమాన అవకాశాలు, వాళ్ళ మీద కూడా విపరీతమైన శ్రమ దోపిడీని నుంచి వాళ్ళని కాపాడే లక్ష్యంతో ప్రారంభమై ఆ తర్వాత అది కార్మికులందరి దినంగా అది పరిణామం చెంది చివరికి ఇవాళ ప్రపంచంలో అంతటా కూడా కార్మికులు తమ హక్కుల కోసం, తమ హక్కుల పరిరక్షణ కోసం ఈ మేడే జరుపుకుంటా ఉన్నారు. ఆనాడు 1886 అమెరికాలో మే 1న అమెరికాలోని నడిబొడ్డున చికాగో నగరంలో పని గంటలకు వ్యతిరేకంగా 16 పని గంటల వద్దు 8 గంటల పనిదినం కావాలని చెప్పేసి ఉవ్వెత్తున ఉద్యమం చేసిన సందర్భంగా అనేక మంది కార్మికుల ప్రాణ త్యాగాలతోనే ఈరోజు 8 గంటల పనిదినం మే 1న ఏర్పడ్డది. ఆ రోజు సెలవు కూడా ప్రకటించుకోవడం జరిగింది. జెండాలు ఎగిరేసి సెల్యూట్ కొట్టిర్రు, కాళ్ళు గడిగిర్రు, బంతి పువ్వు పెట్టిర్రు, మెడల దండలేసి కోల్చుకున్నంత పని చేసిర్రు. కొన్నింటికాడ బిల్డింగులు కట్టేటోళ్ళు, కంపెనీల పనిచేసేటోళ్ళు, ఆటోలు నడిపేటోళ్ళు, ఆమాలి పనులు చేసుకునేటోళ్ళు, దినాం కూలీలు అందరూ కార్మికులే. కానీ జిందగీల ఖుషి లేనట్టున్నది వాళ్లకు, కంట నిండా నిద్ర పోయిందే లేదు. వీళ్ళందరి గురించి చెప్పుకుంటా సార్లు మాత్రం మీరు లేకపోతే మేము లేమన్నట్టు మాట్లాడికొచ్చిర్రు. పొట్ట చేత పట్టుకొని పట్నాల పొంట వచ్చినోళ్ళు ఏం బాగుపడ్డారో, ఎంతగానం కమాయించిర్రో గాని పెరిగిన రేట్లకు ఇద్దరు చేయకపోతే తిండి కూడా కట్టమే. వలస కార్మికులు వలవల ఏడవ వట్టే.
పని దొరకక పూట గడవక ఏడ్చేటోళ్ళే ఎక్కువ ఉండే. చెప్తే ఈ కారం చూస్తే బాధ, నిజాలు చెప్తే ఇబ్బందే. రైతు సుతం కార్మికుడే, వాళ్ళే చెప్పరాని తిప్పలు. ఆనలు వడబట్టే, పంట నాశనం కావట్టే, గిట్టుబాటు ధర లేక ఏడవబట్టే, పెట్టినంతనన్నా పైకం రాకపోవట్టే, మరెట్లా బతుకుడు. కానీ ఈ పెద్ద సార్లేమో స్పీచులు దంచి కొట్టబట్టే, మరేమో పో కార్మికుని బతుకు. మీడియా మిత్రులకు నా వైపు నుంచి మేడే శుభాకాంక్షలు. మీరు చాలా హ్యాపీగా కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. ప్రధానంగా ఈ 141వ మేడే, ఈ ప్రపంచ వ్యాప్తంగా ఈ మేడే పండుగ నిర్వహించుకోవడం జరుగుతాం. ఆనాడు మే 1985లో అమెరికా నడుబెట్టున చికాగో నగరంలో చిందించిన ఎర్ర రక్తం నుంచే అప్పుడే కార్మికుల భుజాల ఉన్నటువంటి పంచాలను ఆ రక్తం తడిపి లాల్ బౌటాల వర్దిల్లారు. ఇదే ఈ కార్మికుల రక్తం నుంచి కలిసినటువంటి ఎర్రజెండా. ఏమోనుల్లా, మీరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా మా ఖతర్నాక్ కెంచి మేడే శుభాకాంక్షలు అయితే చెప్పబుద్ధి అయితే లేదు. అడ్డ మీద కూలీలు నవ్వుకుంటా ఖుషీగా పని చేసుకుని ఛాతి మీద చేయి వేసుకొని కంటి నిండా నిద్రపోయినప్పుడు చెప్పుకుందాం తీయుర్రి మేడే శుభాకాంక్షలు. పెద్దసార్లకేంది ఎన్నన్న చెప్తారు. ఎండల ఎండేది కార్మికులే, ఆడలు నానేది కార్మికుడే. పని చేస్తే తిండి, లేకపోతే కడుపుకు గండే. పిలగండ్లు సర్కార్ బల్లే, బల్లె బువ్వదిని పానం కింది మీద. జీవితం గురించి తలుచుకొని కండ్ల పొంటి నీళ్లు. ఏముందని వాళ్ళకు శుభాకాంక్షలు ఎప్పుడు అంటన్నా మేమైతే, మీరు చెప్తే చెప్పుర్రిగా. ఎవ్వరు దొరకనట్టు ఈ కొంపల వారేసిరు నన్ను మా అవ్వ అయ్యా. ఓ ఇల్లు లేదు మన్ను లేదు, ఇల్లు కడతాం లగ్గం ఉందని ఆపినాం, లగ్గం కాగానే మీ బిడ్డే ముగ్గు పోతుందని చేసిర్రు. ముసల్దాన్ని అయినా కూడా ఈ గుడిసెలనే పోత కావచ్చు. ఆనత్తే పెంకలిల్లు, నీళ్ళు ఉరితే బకెట్లు పెట్టేందుకు దినం చాలతలేదు. అప్పో సప్పో చేసి కడితే ఏమవుతుంది? ఆసాలు దూలాలు చూసుకుంటా నడింట్లో అంటే ఇక ఇల్లు కట్టినట్టే. నీ పోకడింట్ల మన్ను అని బంగ్లాల దొరసాన్ని ఉంచకపోతే తిడుతుంది కదా. మరి మీ ఇంటామె తిప్పలేగా తీరినట్టే ఎట్లంటారా? పల్లె పల్లెకు ఇందిరం ఇండ్లత్తయ్యటిగా. మంత్రులు ఎమ్మెల్యేలు ముఖ్యమైన పిలుచుకొని పాలు వంగించుకొని సత్యనారాయణ కథ చెప్పించుకుంటుర్రు. ఇండ్లచ్చి కట్టుకున్నోళ్ళు, రేకులు ఇండ్లు, గుడిసిండ్లు, నీళ్లు గారే పెంకుటిళ్ళు ఉన్నోళ్ళు రెంట్లు కట్టలేక అదే ఇంట్లో జీవితం ఎల్లదీసిర్రు. కానీ గా నడిమిట్ల ఇందిరం ఇండ్లకు దరఖాస్తు అనే వరకు అప్లికేషన్లు పెట్టుకున్న వాళ్ళకు రానే వచ్చి పైసలు శాంక్షన్ గానే అయ్యే. కొందరు ఇండ్లు సుతం పోతమైనాయి. గందుకే పెద్దోళ్ళు వచ్చి ఇండ్లకు రిబ్బన్ కటింగ్ చేసి పోతుర్రు. వచ్చినోళ్ళు బట్టలు పట్టుకొచ్చి పెట్టి మరీ పోతుర్రు ఉత్త చేతులతో రాకుండా. ఇండ్లు లేక ఇంటామ తిడితే బాధపడకుండా, పైసలు లేక ఇండ్లు కట్టాలనే ఆలోచన ఆపి మదన పడుకుంటూ కూసుర్రు. కానీ ఈ తాప అప్లికేషన్లు పెట్టుకోర్రి అంటుంది సర్కారు. ఒక్కో నియోజకవర్గానికి 2400 ఇండ్లు ఇస్తారట. మరి సోమవారం నాడు క్యాబినెట్ మీటింగ్ పెట్టి డిక్లేర్ చేస్తారట. ఇన్నొద్దులు ఇండ్ల జాగా ఉంటే కట్టుకునేందుకు ముగ్గు పోసిన కాన్నుంచి చెత్తు లేపి రంగులేసి ఇంట్లోకి పోయేదాక తాపింత పైసలు పడుతుండే కదా. పైసలు మొత్తం బడ్డోళ్ళు ఇండ్లకు పోయిర్రు. ఇన్ని పైసలు చేతుగుంట పెట్టుకుని సూపర్ బంగ్లాలు కట్టుకుర్రు. కానీ కొందరు పనులు ఆగినాయి పైసలు చాలక. ఆళ్ళకు సుతం ఈ 2-3 నెలల పడతాయట తతిమ పైసలు. ఆయన తాళ్ళు సుతం ఇంకో 2-3 నెలల్లో ఇండ్లకు పోతారు కావచ్చిగా. మరిగా ఇన్నొద్దులు ఇండ్ల జాగా ఉండాలని కండిషన్ ఉండే కదా. జాగా సుతం ఇచ్చే ఆలోచన చేస్తుందట సర్కారు. ఈ తాప అదంతా సోమవారం తేలుతుంది మీటింగ్లో. మరి ఇక పల్లెల్లో ఇండ్ల కథ ఇదైతే, పట్నంలో ఇందిరం ఇండ్లు కట్టి పంచుతారట పేదలకు. అప్పట్లో అప్లై చేసుకున్న వాళ్ళకు రాక ఎదురు చూసిన వాళ్ళకు సుతం పంచే ఆలోచనలు ఉందట సర్కారు. ఊరిచ్చి ఉతకతే 5 ఏండ్ల ముందట గిన్నె నిత్తరు కావచ్చు ఓట్ల కోసం అని అనుకుంటారు. కానీ లేదు మేము ఊరిచ్చటోళ్ళం కాదు, నికార్సైన నాయకులం. ఈ తాప 2400 ఇండ్లు నియోజకవర్గానికి తప్పనిసరిగా ఇస్తామంటుర్రు. మాది బాచపల్లి. ఇంతకు ముందు మాకు కూన ఇంట్లో ఉండేవాళ్ళము. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు రావడంతో ఇల్లు కట్టుకున్నాము. ఎమ్మెల్యే సహకారంతో గృహ ప్రవేశం కూడా ఈరోజు చేసుకున్నాము. కొన్నింటికాడ పైసలు ఇస్తే నడుతుంది. పైసలు తీసుకొని పేదోళ్ళు కాకుండా గుంట భూమి లేకున్నా అవసరం లేదు, ఎకరాలున్న భూస్వాములకు సుతం ఇత్తనరనే మాటలు వినిపించినాయి కదా. మీ తాన ఎవరన్నా పైసలు అడిగినా మాట వినిపించినా సుతం వీడియో తీయుర్రి మాకు పంపుర్రి. సర్కార్ దాకా షేర్ చెప్పని మాది. మరి సర్కారు సొమ్మది పేదల కోసం పంచుతుంది, మీదికెళ్ళి మనం పైసలు ఇచ్చుడేంది అని గరమైతుర్రు నడిమిట్ల లంచం తీసుకునే జనాల గురించి ఎరకైన జనాలు. అమ్మో 1వ తారీఖు. మీ అందరికీ 1వ తారీఖు అనగానే ఎంబడే ఏం యాదకత్తదుల్లా?
జీతాలైతే 10 తారీఖు వచ్చినా పడాయి కానీ ఈఎంఐలు, ఇంటి రెంట్లు, లోన్లు, మిత్తిలు, చిట్టీలు, అబ్బో జీతం అచ్చుడే ఆలస్యం ఇంకింత వెళ్తే ఉంటుంది పోర్రి. గీ అన్ని యాదికత్తాయి. మళ్ళా 10-12 తారీఖు దాకా నెత్తిల దిమాగ్ సుతం చక్కగా ఉంటుంది. కానీ గీళ్ళకు ఏం యాదికత్తదో ఎరికేనా? ఏపినా మజాక మరి. 1వ తారీఖు వచ్చిందంటే ఊరూరికి తిరిగి చెక్కులు వంచుడు, పైసలు ఇచ్చుడు, అది సుతం ముత్తళ్ళు కాదు, పెద్ద పెద్ద సార్లే ఇస్తారు. ఎమ్మెల్యేలంతా ఊర్లలోకి వచ్చి పంచిపోతుర్రు పైసలు. కడప జిల్లా రాజంపేటలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిర్రు చమర్తి జగన్మోహన్ రాజు సారు. రాజంపేట పట్టణం ఈడిగపాలెం సచివాలయ సిబ్బంది కలిసి పేదల సేవల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ చేసిర్రు అన్నట్టు. మనం చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టిన వెంటనే కూడా సామాజిక భద్రత ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి సామాజిక న్యాయం జరగాలి, ఒక భద్రత కల్పించాలి, ఫినాన్షియల్ గానీ పెన్షన్స్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేశారు. దానికి మన చంద్రబాబు నాయుడు గారికి రాగానే దానికి 35 రూపాయలుగా ఉన్న పెన్షన్ 75 రూపాయలు చేశారు. అలానే మనం చూసుకున్నట్లయితే కనుక 2004లో కనుక ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళు 200 రూపాయలు చేస్తారన్న పెన్షన్ ని చేయలేక మధ్యలోనే 100 రూపాయలు చేయడంతో ఆగిపోయింది. పథకాలు పైసలు అన్ని జనాలకు అందుతున్నాయో లేదో చూసుకొని అరుచుకొని పోయే సార్లంటే ఎంత మంచిగా ఉంటుంది కదా. 1వ తారీఖు వచ్చిందంటే మనకు పైసలు పోయేటి యాదికత్తే కానీ వీళ్ళకి మాత్రం సార్లు వచ్చి పైసలు ఇచ్చుడు యాదికత్తది. ఏసారి ఎప్పుడు వత్తడని చూసుకుంటూ ఉంటారు కావచ్చు 1వ తారీఖున. మరి పనులు మానుకొని ఉంటారో ఇంట్లో ఎవరుంటే వాళ్ళకి ఇచ్చిపోతారు కానీ సార్లు అయితే టయానికి వచ్చి ఇస్తారులా పైసలు. ఈ నడిమిట్లా మస్తు పెండ్లిళ్ళు అవుతున్నాయి. ఉల్లా పెండ్లికి పోతున్నామంటే గంట సేపు తయారై పోయి కరెక్ట్ భోజనాలు ఏడబెడతారు చూసి కడుపు నిండా తిన్నది అరగదాకా ఫోటో కోసం లైన్లుండి ఓ ఫోటో దిగి అత్తాం కదా. రాంగజేర ఎక్కువ టైం అయితే ఇంకో పరిస్థితి తినత్తాం కదా. సాగనంపంగా ఉంటే ఓ డీజో పాటకు డ్యాన్స్ చేసేస్తారు కానీ గీళ్ళేంది గీ అన్ని కాకుండా ఎరైటీగా ఓ పని చేసి వచ్చిర్రు. అయ్యో అంత కాని పని ఏం చేసిర్రంటారా? నా నోటితోటి చెప్పుడెందుకు మీరే చూడుర్రి. లగ్గమని సీసీ కెమెరాలు చూపుతుర్రేందనుకుంటుర్రా? లగ్గం అంటే ఒకళ్ళు ఓకాడు ఉంటారు, మస్తు పని ఉంటుంది. చేసినోళ్ళు చేసినంత, కూసుందామంటే రిగం ఉండదు, నిల్చుందామంటే ఖాళీ ఉండదు, మస్తు పని ఉంటుంది. గా టైంలో ఇల్లూరు ఈట పోయినా కొల్లూరు కోట పోయినా సుతం చూసుకునేంత తిరం ఉండదు. వచ్చిన చుట్టాలు వచ్చినట్టే పోయిన చుట్టాలు పోయినట్టే నాయ్. మరి రికమేడ్ ఉంటుంది చెప్పుర్రి. ఇగో వాళ్ళ ఆ పనులు ఉంటాయి, ఇంకోళ్ళు ఇంకో పనులు ఉన్నట్టు ఉన్నది. పిల్లల తరపు నచ్చింది పిల్లలకి ఏరక, పిల్లగానుల తరపు నచ్చింది పిల్లగానులకి ఏరక. ఇద్దరు తరపున కాకుండా ఆడాడ తిరిగేటోళ్ళు జరంతా తెల్లంగి నల్ల పాయింట్ వేసుకొని లగ్గానికి వచ్చినట్టు వచ్చి ఇంత తినిపోతే అయిపోయాయి. ఆకలికి ఆగకనో బగార బూబ కోసం 4 గుంజచ్చో ఇంత తినిపోతే ఏం కాదు. పిల్లల తరపునని వీళ్ళు అనుకుంటారు, పిల్లగానుల తరపునని వాళ్ళు అనుకుంటారు. ఇగో గీ అక్క మేడమ్స్ తగ్గంతేనుల్లా వచ్చింది నగలు నగదు 2 అందుకొని బైక్ ఎక్క అవతల పడ్డది. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో శ్రీలక్ష్మీ నరసింహ ఫంక్షన్ హాల్లో పెండ్లయింది. ఇక వాళ్ళంతా పెండ్లి పనుల్లో బిజీగా ఉంటే గీ అమ్మ స్టేజ్కు ఓపారి అటెక్కింది ఇటెక్కింది. ఆఖరికి ఈ దిక్కచ్చి పిల్లగా నరలకు పోయి నగలు పైసలు అందుకొని అవతలకు పోయింది. తినే కాడికి పోయి తిన్నది. 2 కవర్లు ఓ చేత అది ఇంకో చేత ఇది పట్టుకొని పోయింది. ఏదో బైక్ని పిలిచినట్టుంది, ముందుగానే ప్లానింగ్ గట్టిగానే వేసుకున్నట్టుంది. వచ్చి ఎక్కించుకొని పాయ పిల్లగాడు. తెల్ల చీర నల్ల జాకెట్టు దొరక అనుకున్నావా మేడం? గిట్ల దొంగతనం చేసినందుకు దొరుకుడెందుకు? బంగారం ఏమన్నా తక్కువ ఉందా అక్క? లచ్చలు వలుకుతుంది. నీ ఆగం పాడువాడా. పెండ్లి మండపాల సీసీ కెమెరాలు ఉండే అనుకున్నావా? మామూలు ఎవరు చూస్తారులే అనుకున్నావా? ఆఖరికి సీసీ కెమెరాలు కనిపించి దొరికిపోతివి. అయినా ఇదేం పనిరా నాయనా? పెండ్లికి పోయి ఇంత అక్షంతలు వేసినామా, ఫోటో దిగినామా, కట్నం పెట్టినామా, ఇంత బగార బువ్వ తిని పెట్టిన వేరేటలు తినచ్చినామా ఉన్నట్టు ఉండాలి. లేకపోతే వంటకాలు బాగుంటాయి, ఇంకోసారి కాకపోతే ఇంకో తాప కూడా తిని రావాలి. కానీ దొంగతనం ఏందుల్లా? మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? లవ్వు చేస్తే పిల్ల మనసు మంత్రాలతోటి మారుతుందా? ఈ కాలం మనుషులు ఇంకా ఈ కాలానికి వచ్చిర్రా? లేకపోతే ఆడనే వాళ్ళ గడియారముళ్ళు ఆగిపోయి అండ్లనే తిరుగుతుర్రా అనిపిస్తుందిలా? మర్రేకపోతే ఎందుల్లా మనుషులు సందమామతానికి పోవట్టే ఏఐ కనుక్కొనే గిన్నెలు దోమేటి వచ్చే, బట్టలు విండేటి వచ్చే. గింతగానం టెక్నాలజీ పెరగంగా ఎవలో మంత్రమేస్తే ఏదో అవుతుందట. గీ ముచ్చటైతే
ఈ కారముల్లా చూడుర్రి మీరే. ఆగో మంత్రాలనే టెక్నాలజీనే చీకట్ లెవెల్లో ఉరుకుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంత దయ్యాలు భూతాలు గిన ఉన్నాయా ఏంది చూస్తారా? మంచిగా చూడుర్రి. గీడెవలో ఆల్మోల్ కావచ్చుర్రు కదా. వీళ్ళ గురించి అటెన్గా మాట్లాడుకుందాం కానీ ఇంకెంత దూరం పోదాం పాండ్రి అన్న దబ్బు నురకరా. అదే ఆ చీకట్లో ఎంతసేపు నడుతావు? ఏ పురుగో భూషో అంటది. రైట్ దొరికిర్రు నా లొల్లేంది కానీ ఈనుండ్రి ఎంతో చూతా. ఏం చేస్తున్నావు? బాలేకపోతే నేనేరా. వీడేం చేస్తున్నావు ఈ టైంలో? బాలేకపోతే ఏంది ఇది? తీసినా నేను చెప్పినా కదరా. వీడు మొత్తం విడదేవింది. ఏంది ఇది? మొత్తం ఏందిరా? మొత్తం అదంతా ఏంది ఇది? ఏంది ఇది? అరే వాళ్ళ బండి తాళం తీసుకొని రా. పిల్లది మొత్తం తీసినా నేను. అసలు నువ్వు చెయ్యాలనుకున్నది నీకు ఆ రోజు బాలేదంటే మంచిది చెప్తున్నా, అర్థమవుతుందా? నీకు తెలుసు. ఏ పాప ఏం చేస్తున్నావు నువ్వు? ఎందుకు వచ్చినావు? పానం బాలేదానా? ఏమైంది? అసలు ఏం చేద్దాం అనుకుంటారు మీరు? ఇది ఓపెన్ చేయరా? ఓపెన్ చేయరే. ఓపెన్ చెప్పి మాకు ఇక ఇది కథ. ఇది చూడరా, ఎవరికి ఏమనలేను నేను. పిల్లకి నువ్వు ఎవరికి ఏమలే. నువ్వు చిన్న చిన్న పిల్లలకి ఏం మెసేజ్ చేస్తావో అన్ని నాకు తెలుసు. నా దగ్గర ప్రూఫ్లు బి ఉన్నాయి. నీకు ఇంతమంది చూస్తున్నా నీకు కూడా తెలుసు అది. అసలు ఈ కథ ఏంది? ఏం నింపకు, నా దగ్గర మాట్లాడుతున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో ముచ్చటిది. చంద్రవంశ అనే ఊళ్ళే ఇందిర అనే పిల్ల ఓ పిల్లగాన్ని లవ్వాడిందట. మరి ఈడు మీదున్నోళ్ళు జరంతా మొగపోర్లను చూడంగానే వాళ్ళకి నచ్చిన కథలు ఉన్నాక లవ్వాడరా? ఈ నడిమిట్ల కామనాయే. అట్లే గీ అమ్మాయి సుతం మనసు వారేసుకుంది. నువ్వేనా పెన్మిటి, నువ్వేనా రాజకుమారుడు అని ఎట్లు వాడుకున్నట్టుంది. కానీ తల్లికి నచ్చలే. పిల్ల మనసు ఇరిగిపోవాలి, పిల్లగాన్ని చూస్తేనే వాంతి రావాలి, పిల్లగాని ముఖం చూడంగానే చూడకుండా కావాలని ఓ పిల్ల అనేసి మంత్రగంతానికి పోయింది. గదే గా ఈడియోలు నడిమిట్లా కనిపించరు కదా ఆల్మొగలు, గాల్లే పిల్ల తల్లిదండ్రి. చీకట్లే గీన్తోటి ఒక్కదాన్నే కూసోబెట్టి గంత దూరంలో నిల్చుర్రాళ్ళు. ఆయనతో చేయరాందేవన్న చేస్తే ఎట్లా చెప్పుర్రి? మీ తెలివి సల్లగుండా తిట్టబట్టే ముచ్చటరికైన జనాలు. పిల్ల తల్లి సాయమ్మ తాండూరులో ఉండే మంత్రగంతానికి పోయి చెప్పిందట. పిల్లని పట్టుకరా, పిల్ల మనసు ముక్కలు చేస్తా, ఆయనను చూడది, లగ్గం చేసుకో అని చెప్పిన సుతం ఆయన ముఖం చూడకుండా చేస్తాపో అని పైసలు ఎంత అవుతాయో చెప్పిండట. నీ పైసలు మిడక, నా బిడ కంటే ఎక్కువనా, పరువు కంటే ఎక్కువనా అని దాచిన పైసలు తీసిచ్చిర్రట. కానీ ఆఖరకు ఆయన మాట పాట పద్ధతి ఏరే ఉండే వరకు ఎన్నటి సందో ఊరళ్ళకు అనుమానం కొట్టింది. ఆఖరికి ఇయ్యాల ఇంకింతేరేటుగా చూడబట్టే దొంగ లెక్క తిరగబట్టే అని వెనకెనకనే తిరిగిరట ఊరోళ్ళు. మొత్తం మీద ఇట్లా దొరకబట్టే ఈ పంత సాపేసిర్రు. పిల్ల పానం మంచిగుంటలేదని చెప్తుండు. ముఖం చందమామ లెక్కుంది. చూస్తే పళ్ళ పట్లకు మస్తు డ్యాన్స్లు వేస్తట్టుంది. ఏం పానం మంచిగా లేదు వయా? పాపం పిల్లకు అసలు ముచ్చట చెప్పక నీ పానం మంచిగుంటలేదుగా బిడ్డ, అందుకే మంచిగా చేస్తారని తీసుకొచ్చిరట అవ్వాయాలు. పిల్ల కూడా నమ్మి కూసుంది. కానీ మనసు ఇరగ్గొట్టే పనని ఇట్టపడ్డోని మంత్రాలతో దూరం చేసే ఏకమతని పిల్లకు తెలియదట. ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్లల్లా ఇంతకన్నా దారుణంగా ఉండరు. ఎవలని లవ్ ఆడుతుర్రో మూతి చూడక ముక్కు చూడక లవ్ చేసి పైసలు ఇచ్చుకుంటా ఇంట్లున్న బంగారం కరగొట్టుకుంటుర్రు. ఆసొంటలున్న గీ కాలంలా నీ బిడ్డ మంచిదే పటు. చూసిన పిల్లగానే లవ్ ఆడింది. సప్పుడేక పిల్లగాన్నిచ్చి లగ్గం చేయాలి, లేకపోతే నచ్చచెప్పి ఇంకోలకిచ్చి పెండ్లి ఎత్త అయిపోద్ది. కానీ ఈ మంత్రాలతోటి ఏమవుతుందవ్వా?
చిన్నగా ఉన్నప్పుడు ఊర్లల్లా జాతరలకు పోయేది. అమ్మమ్మల ఊరికో చుట్టాల ఊరికో పోయినప్పుడు మస్తు ఉంటుండే. కులం కులంకి దేవుళ్ళు ఉంటారు కదా, పెద్దమ్మ తల్లి, పోషమ్మ తల్లి, మైసమ్మ, గండమ్మ తల్లి. ఎండాకాలం వచ్చిందంటే జాతరల టైం వచ్చినట్టు అనిపిస్తుంది. గదేనుల్లా ఊళ్ళల్లో తల్లులకు ఏత్తరు కదా, ఐసుతం ఓ జాతర లెక్క సాగుతాయి. ఇప్పుడు జాతరల టైం ఏం కాదు కానీ ఈ ముచ్చట ఎందుకంటారా? అయితే చూడురు మీరే. శివసత్తుల ఆటలు, డప్పు సప్పుల మోతలు, డీజే పాటలు, నెత్తిన బోనాలు, కాలి గజ్జలు, చేతుల ఏపాకలు, 2 కళ్ళు సాల్తాయా చూస్తందుకు. ముందుగాలైతే ఈ శివసత్తుల ఆటలు చూడుర్రి. బోనాలు తీసిర్రు, నెత్తి మీద ఎండున్నా బోనం ఏడేడి ఉన్నా కూడా ఆ తల్లి దీవెనార్తులు ఉండే వరకు ఏం కాలేదు. మస్తు మంది ఎత్తిర్రు ఇలా బోనము. డీజే సప్పుడు జోరుగుంది, పోరగళ్ళు మస్తు డ్యాన్స్ చేస్తుర్రు. ఇది అంతా ఏడంటారా? నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలా కొలుచుకుంటుర్రు తల్లిని. అక్కడున్న ఊర్లైంది ఈ జాతర. గంగపుత్ర సంగపొల్లు అంతా కూడా ఈ జాతరను చేసిర్రు. ఇంటింటికి బోనం ఎత్తిర్రు. 43 ఏండ్ల సంది ఇట్లా అమ్మవారికి పబ్బతి పడుతుర్రట. ఊర్లో చేపలు మంచిగా పడాలి, పిల్ల జల్ల చల్లగా ఉండాలని చెర్ల తెప్పది ఇడిచి గంగమ్మ తల్లికి మొక్కిర్రట. శ్రీ అన్నపూర్ణ సమేత రాజరాజేశ్వరి స్వాముల వారికి లగ్గం సుతం చేసిర్రు. ప్రతేడాది వైశాఖ శుద్ధ పున్నం నడ చేస్తారట గీ జాతర. ఏది ఏమైనా కానీ మస్తు జోరుగా చేసిర్రులే జాతర. మీరు కూడా దండం పెట్టుకోర్రి మరి తల్లికి. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్టు దొంగతనం చేసిన జరంతా అగ్వసొగ్గది కాకుండా 1 నెంబర్ ప్లాన్ వేసి ఏసీ రూమ్లో సెట్ అయ్యేటట్టు చేయాలి. దొంగతనం చేసిన రూపాయి సాపాయికి దొంగతనం చేసుడెందుకు, దొరికినాక ఇక్కట్లు వరుడెందుకు? ఎద్దు లెక్క పెరుగుతురు కానీ దుడ్డెకున్న తెలివి ఉండదు. తలకాయ మెదట్లుంటుందో మోకాళ్ళు ఉంటుందో కానీ నెత్తిల దిమాకే వాడరులా. అడ్డం పొడువు ఉండు కాదు, సూటి పెడితే ఎవరెస్ట్ ఉరకాలే. కానీ పాపం గీ చిన్న పిల్లగాండ్లు చిన్న లెక్కలు చేసిర్రు కదా. గిదేంది అంత కరెంట్ వైర్ లెక్కుంది? ఏ కరెంట్ వైరే కానీ ఇంటికడిది కాదు, కరెంటు మోటార్ వైర్లు. అవు గిడ మూతి మీద మీసం రాకుండా కూసున్న పిల్లగాళ్ళు కనిపిస్తురు కదా, ఆ పోర్లే ఎత్తుకపోయిందట ఆ వైర్ను. దొరకబట్టి ఈ పంత సాపి ఎత్తే నిజం చెప్పిర్రు ఎంత ఎత్తుకపోయిర్రు, ఎందుకు వచ్చిర్రు. భూపాలపల్లి మండలం నేరేడుపల్లి అనే ఊళ్ళే దొంగలు చేసిన కథ ఇది. ఊరి చివరనున్న మోరంత వాగుతాన పంట పొలాలతోనున్న కరెంటు వైర్లను రోజంత దొంగలు ఎత్తుకపోయిర్రట. చూస్తే రోజు తక్కువైతుంది. ఇట్లా కాదని ఎవ్వలకి ఎరక లేకుండా వాగు పక్కకు పొలాల దగ్గర చెట్ల సాటుకు సీసీ కెమెరాలు పెట్టిర్రు. కథం సీసీ కెమెరాలు చూసిపోయి దొంగలను పట్టుకొని ఈ పంత సాపి చేసిర్రు. అరే మూతి మీద మీసాలే చక్కగా రాలే, పెండ్లి గిన్లు కాలేదు, ఎందుకు తీ అని ఏం అనలేదట ఊరోళ్ళు. ఇంకా నువ్వు ఇవరకు తిరిగినావా? ఇక్కడ సరౌండ్ లో తిరిగినావు, మొత్తం సెర్చ్ మొత్తం స్కాన్ చేసుకున్నావు. ఫస్ట్ టైం వచ్చిన తర్వాతకి ఇట్లా పోదామని చెప్పి వైర్ మొత్తం ఒక 10 పోసి మోటార్ వేసుకొని వచ్చేలోపు సామాన్. ఎన్ని మోటార్ల వైర్ కట్ చేసి? ఒక 10. మొత్తం కటింగ్ ప్లేయర్లు గిటింగ్ ప్లేయర్ అన్నీ తెచ్చిలా? కొత్తది కొనుక్కొని వచ్చింది. పరకాల మండలం వరికోల్ అనే ఊళ్ళే ఉంటారట ఈ దొంగతనం చేసిన మూషేక్ శ్రీకాంతి దొగ్గల సుకుమారులు. వీళ్ళని ఏమనద్దు, తిట్టద్దు, కొట్టద్దని సపరేక పోలీసార్లకు అప్పచెప్పిర్రట. ఏమనూర్లా బీర్లు తాగేతందుకో, బెట్టింగ్లు పెట్టేతందుకో, లేక ఇంకేం పనో వైర్తోని కానీ ఈ పని మాత్రం వీళ్ళు ఇట్లా చేసేది లేకుండాను. లగ్గింత చిన్న పోరగాళ్ళకి ఏం పని అది? అదమ్మి పైసల కోసం చేసిన ఇకమత కావచ్చు ఇది. మరి ఏమనుల్లా ఈ పిల్లగాండ్లు ఏం చేస్తారో ఏమో, అవ్వయ్య పేర్లు చెడగొట్టబట్టే అని తిడుతుర్రు ఈ ముచ్చట్న జనాలు. ఇయ్యాల కార్మికుల దినోత్సవము. దొరుకుతుందా మరి ఏటక్సాలే గుర్తింపు? ఈ
ఇందిరమ్మ ఇండ్లు ఇస్తారట మళ్ళా పెట్టుకోరి రానోళ్ళు అప్లికేషన్లా. మంత్రాలకు రాలుతాయి ఆ చింతకాయలు, లవ్వును దూరం చేస్తారట మంత్రగాళ్ళు. పెండ్లికి పోయి చేసిర్రు దొంగతనము, ఇవాళ చుట్టాలు చూపిర్రో ఈ పనితనము. ఇయాల్టి ముచ్చట్లు. రేపు మా గంగులత్తడు, మర్చిపోకుర్రి, లేకపోతే ఏం చేసినాం అక్క నన్ను తిట్టగిల్లా. సరే మరి పోయేత్తా మరి.